ఆర్నా డాన్స్ చేస్తున్నావా? అమ్మ పాట పాడతా కదా. ఏ యారన్నా మీ అన్నయ్య చూడు షర్ట్ ఇప్పాడు. అదిగో అన్నయ్య చూడు ఏం చేస్తున్నాడు. అన్నం ఏమో తినవు కానీ ఎక్సర్సైజులు మాత్రం బాగా చేస్తావే. అన్నం మాత్రం తినవు, ఎక్సర్సైజులు మాత్రం చేస్తావు. ఏయ్ పడిపోతావు నువ్వు. ఇక్కడ రా ఇట్రా. ఏయ్ ఈ సైడ్ రా. పడిపోతావు, తిరగబాకు. నాకు రాదు. మా నాన్న యక్షిత్ మా నాన్న స్కూల్కి వెళ్ళమంటే నేను స్కూల్కి వెళ్ళను అని ఏడ్చా నేను. అప్పుడేమో చదువుకోవాలని పీల నాకు, అందుకని అవి నాకు తెలియదు. నేను కూడా స్కూల్కి కానీ వెళ్ళుంటే మాకు స్కూల్లో మా మేడం చెప్పుండేది. అందుకే నువ్వు కూడా స్కూల్కి వెళ్ళను అన్నావు అనుకో, నీకు కూడా ఎన్ని రావు. స్కూల్కి వెళ్తే అన్నీ వస్తాయి. ఆర్నా బ్యాడ్, ఆర్నా చేయటంలా, ఎక్సర్సైజ్ చేయటంలా. యక్షిత్ గుడ్డు. నువ్వు మీ అన్నయ్య గుడ్డా? పక్కరా. ఏంటివే? అన్నయ్య బ్యాడ్, నువ్వు గుద్దా? అయితే నువ్వు ఎక్సర్సైజ్ చేయట్లేదు కదా. ఆర్నా బ్యాడ్. పలకవా పలకవా? డోర్ వేసావనుకో కొడతా ఇప్పుడు. ఏయ్ డోర్ది. ఏ వెళ్తే వెళ్ళిందిరే నువ్వురా. చాలా రోజులైంది మనం వీడియో తీక. అవును కదా. దోమలు కుట్టేస్తున్నాయి జిట్టి తల్లి. నాకు రాదు. అప్పుడు మా నాన్న పంపిస్తే నేను వద్దు, నేను పానని చెప్తా. మా ఊరు పామూరు. పామూరు అంటే పాములు ఉంటాయా? మాది కనిగిరి. ఏం చేస్తున్నారు? తీసుకొస్తున్నారు మీరు కూడా తీసుకొస్తున్నారు కనిగిరా. కనిగిరి మేము తీసుకున్నది ఏంట్రా? కనిగిరు
కనిగిరి కూడా కనిగిరి చేస్తున్నారు. ఏ ఊరు? ఏ ఊరు పేరు? మాది కనిగిరి దగ్గర చెర్లోపల్లి అంటారు. చెల్లపల్లి కడిగిరి చేసుకొస్తున్నారా? ఏదో చేసుకుంటారు. నువ్వు చెల్లపల్లిలో ఉన్నావు అప్పుడా? నేను అక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను నెల్లూరులో. మేము చిన్న పిల్లలప్పుడు వచ్చేసాం. 6 అంత వయసు అప్పుడు మేము వచ్చేసాం. అంతే, ఇక్కడే ఉండిపోయాం నెల్లూరులోనే. ఆ ఊరికి వెళ్ళాల మేము మళ్ళీ. నేను ఎప్పుడు పుట్టాను? నువ్వు నెల్లూరులోనే పుట్టావు. నేను కూడా తీసుకొచ్చేసా. నన్ను కూడా తీసుకొచ్చేసారా? నువ్వు ఇక్కడే పుట్టావు. మీ నాన్న ఇక్కడే పుట్టాడు. మీ నాన్న ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మ సంక్రాంతికి ఇచ్చింది. ఇంకంతే, మీరు ఇక్కడే ఉన్నారు. అప్పుడు మీరు? మేము ఇక్కడే ఉంటాము. అప్పుడు వెళ్తున్నప్పుడు తాతాలు పప్ప అందరూ ఆఫీస్కి వెళ్ళొస్తున్నారు కదా, అందరూ చెల్లపల్లి కలిపి వస్తున్నారు కదా. అంటే మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, అందుకని వెళ్తున్నాం మేము. మీకు అమ్మ వాళ్ళు లేనప్పుడు వచ్చేస్తున్నారా? అంతే, మా అమ్మ వాళ్ళు అప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలా. ఇప్పుడు మా అమ్మ మా నాన్న అక్కడ ఉన్నారు కదా, అందుకని సంవత్సరానికి కొత్తగా పోయేది. మా అమ్మ వాళ్ళని చూసేసి వస్తాను. రేపు నువ్వు పెద్దోడు అవుతావు, జాబ్ చేస్తావు, అప్పుడు నువ్వు వేరే ఊరికి వెళ్తావు, నేను ఇక్కడే ఉంటాను. మా అమ్మ నెల్లూరులో ఉందని రావా నువ్వా నా దగ్గరికి? అప్పుడు నాకు ఆఫీస్ పని వస్తున్నాను. ఆఫీస్ సెలవు తీసుకుని వస్తావా రావా నా దగ్గరికి? ఆఫీస్ సెలవు ఇచ్చినా అప్పుడు వస్తున్నా. వస్తావా కదా? నన్ను సాగుతావా నువ్వు? చిన్నగా వస్తున్నా. ఇప్పుడు నువ్వు పెద్దోడు అయినాక నేను అడిగేది. అప్పుడు నేను పెద్ద చిన్నగా ఉండొస్తున్నావు. అప్పుడు నేను బాగా చూసుకుంటావా? నన్ను కూడా నన్ను చూసుకుంటావులే, నన్ను చూసుకుంటావా లేదా అని నేను అడుగుతున్నా. చూసుకుంటావా? ఇక ఏదైనా పని వచ్చినా నేను బైక్ వేసుకొస్తున్నా. బైక్ ఏంటి నీకేంటే బయటకు వెళ్ళిపోయినా ఏడుకెళ్ళిందని బైక్ వేసుకొస్తున్నా. ఓహో, నేను ఎక్కడికన్నా వెళ్తే ఎక్కడికి వెళ్ళిందా అని బైక్ వేసుకుని వస్తావా? థ్యాంక్ యూ. అన్నను కూడా అడుగుని తీసుకెళ్ళాల్సినని వెళ్ళా. అదిగా వచ్చిందండి, అలిగిపోయింది. మళ్ళీ గుర్రాన్ని తీసుకొని వచ్చింది. గుర్రాన్ని తీసుకొచ్చిన ఇదిగో బాయ్ చెప్పండి. అటు వెళ్ళి నాన్న, అటు వెళ్ళి బాయ్ చెప్పండి. ఏ అర్ణ బాయ్ చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. చెప్పువే. లైక్ చేయండి. ఏ అట్లా కొట్టొచ్చా అర్ణ? చెప్పువే నువ్వు. లైక్ చేయండి. ఇంక వినదు మాట. బాయ్ అండి.